మీలో ఎంతమందికి ఈ గొట్టు పండుగ గురించి తెలుసో కింద కామెంట్ అయితే చేయండి. హాయ్ గైస్, అందరికి ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను సరిగ్గా వీడియోస్ అయితే చేయట్లేదు. ఎందుకు అని అంటే మన షాప్ కూడా పెట్టట్లేదు, అలాగే మంచి కంటెంట్ కూడా దొరకలేదు. ఇంకా మనం ఈ పండుగ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గొట్టు పండుగ అనేది మా గిరిజన ప్రాంతం వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఈ గొట్టు పండుగ అనేది సంక్రాంతికి వారం తర్వాత అయితే జరుపుతారు. ప్రతి ఇంటింటికి వెళ్లి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే బియ్యంతో పాటు ఇంటికి ఇంత అని చెప్పి చందా అయితే ఎత్తుకుంటారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఊర్లో వాళ్ళందరము ఒక చోట చేరి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని చర్చించుకొని అలాగే గొట్టు పండుగ తర్వాత పనులు చేసుకోవాలని మా గిరిజనులు అయితే నమ్ముతుంటారు. నాకు తెలిసిందైతే ఇంతవరకు మాత్రమే. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో ప్రతి ఇంటింటికి 200 చందా అయితే వేసుకున్నాం మేము. బియ్యం అయితే దాదాపుగా 30 కేజీల వరకు వచ్చింది. ఈ బియ్యాన్ని మేమైతే అమ్మేస్తాము. ఎందుకు అని అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన బియ్యం ఉంటుంది కాబట్టి. మధ్యాహ్నం 2 ఆ టైంకి చికెన్ షాప్ కి వెళ్లి 5 కోళ్ళని చికెన్ కొట్టించుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. కొన్ని కర్రలను కూడా మంట పెట్టుకోవడానికి అయితే తీసుకువెళ్ళాము. ఈ నూనె డబ్బాలను మీరు ఎప్పుడైనా పొయ్యి కింద వాడారా? అది కూడా కామెంట్ అయితే చేయండి. ఈ గొట్టు పండుగకి మేము బిర్యానీ అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొంతమంది ఉల్లిపాయలు కట్ చేస్తుంటే మరికొందరు వాటర్ అయితే పట్టుకువచ్చారు. మా ఊరి గుడి పూజారి చేతనే మేము పొయ్యినైతే వెలిగించాము. ఇంకా అలా కొంతమంది వండుతూ ఉంటే కొంతమంది కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు. ఈ వంట అయిపోయేలోపు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి మేమైతే జల్దీ ఫై అయితే ఆడుకున్నాము. మా వాళ్ళు ఒక 5 గేమ్స్ ఆడేలోపు వంటనైతే ప్రిపేర్ చేసేసారు. ఎవరికి లేదనకుండా వచ్చిన ప్రతి ఒక్కరు సంతృప్తిగా అయితే తిన్నారు. ఈ భోజనాల కోసం ఈవినింగ్ 5 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకైతే చాలా ఆకలి వేసింది. వెంటనే వడ్డించుకుని అయితే తినేసాను. ఒక పక్క మేము అందరం తింటుంటే మా మాయ మాకు కూల్ డ్రింక్స్ అందించారు. ఏ మాటగా ఆ మాట మన ఊర్లో వాళ్ళందరం కలిసి ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇంకా రేపటి నుంచి ఎవరి పనిలోకి అయితే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఇలా తినాలంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. ఇంకా ఈ గొట్టు పండుగ గురించి మీకు అర్థమైందా అనుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా గైస్, ఉంటాను మరి. బాయ్ అందరికి. లవ్ యూ ఆల్.